హాయ్, ఫిట్ సెంటర్ వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం అండి. లాస్ట్ ఎపిసోడ్లో నేను చెప్పిన వేరియేషన్స్ అన్ని మీరు బాగా రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉన్నారని ఆశిస్తూ మీరు హెల్తీగా ఉన్నారని అనుకుంటూ ఈ వీక్లో లాస్ట్ వీక్లో కంటిన్యూషన్ ఆఫ్టర్ డెలివరీ ఎక్సర్సైజెస్ గురించి మనం చెప్పబోతున్నాం అండి. లాస్ట్ వీక్లో మనం కొన్ని వేరియేషన్స్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అబ్డమినల్ వేరియేషన్స్ మనం చూసాం. అలాగే ఈ వీక్లో ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి మనకి ఎక్కువగా లోవర్ బాడీ ఇంక్రీజ్ అవ్వడం, వెయిట్ ఎక్కువగా లోవర్ బాడీలో అక్యుములేట్ అయి ఉండడం, ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం ద్వారా లెగ్స్ థైస్ కానివ్వండి, హిప్ మజిల్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఎలా రిడ్యూస్ చేసుకోవచ్చు, హోల్ బాడీ మజిల్స్ ఎలా స్ట్రెంథనింగ్ చేసుకోవచ్చు, మన బాడీ వెయిట్ని ఎలా రిడ్యూస్ చేసుకోవచ్చు, దట్టు ఎలాంటి డైట్ తీసుకోవచ్చు, అలాగే కొన్ని వేరియేషన్స్తో లెగ్ స్ట్రెంథనింగ్ ఎలా చేయొచ్చో మనం ఈ వీక్లో చూద్దాం. ఈ వీక్లో చూసే ముందు లాస్ట్ వీక్లో మనం చూసినట్లయితే ఆఫ్టర్ డెలివరీ స్కిన్ పైన, హెయిర్ పైన ర్యాషెస్ రావడం అనేది, లేదంటే కనుక లోవర్ బ్యాక్ పెయిన్, అబ్డమినల్ ఫ్లాబినెస్, వీటి గురించి మనం చూసాం. సో ఈ వీక్లో తెలుసుకోబోయే ముందు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ జరుగుతూ ఉంటుంది ఆఫ్టర్ డెలివరీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ మంది బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది వాటర్ లెవెల్స్ రెడ్యూస్ అవ్వడం ద్వారా. ఎందుకంటే మన బాడీలో మనకు తెలిసిందే, మన హ్యూమన్ బాడీలో 75% వాటర్ అనేది అక్యుములేట్ ఉందండి. ఈ 75% వాటర్ ఎప్పుడైతే మనకి తగ్గిందో, బికాజ్ ఆఫ్ ద హై ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, లేదా స్వెట్ ఎక్కువ రావడం, సమ్టైమ్స్ బాడీకి రికవరీ లేకపోవడం, ప్రాపర్ హెల్దీ ఫుడ్స్, దట్ మీన్స్ హై రిచ్ వాటర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోకపోవడం, అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ మెడికేషన్ తీసుకోవడం ద్వారా కూడా ఈ బాడీ డిహైడ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, దట్ మీన్స్ 2 to 3 liters per day యూ హ్యావ్ టు కన్జ్యూమ్. అండ్ దట్టు కొంచెం సిట్రిక్ యాసిడ్ ఫుడ్స్, దట్ మీన్స్ లైమ్ వాటర్స్ కానివ్వండి, ఆరెంజెస్, ఇలాంటి ఫ్రూట్స్, వాటర్ కన్జ్యూషన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ కుకుంబర్, కేల్, టమాటోస్ అని ఇలాంటి ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకున్నట్లయితే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటే ఇంతకుముందు కంటే కూడా వాళ్ళకి 20% ఎక్స్ట్రా ఎనర్జీ లెవెల్స్ ఉన్నట్టుగా వాళ్ళకి అనిపించడం కొంతమందికి చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమో ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ బికాజ్ ఆఫ్ మై వెయిట్ అండ్ ఇన్ఫ్లెక్సిబిలిటీ అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి ఆఫ్టర్ డెలివరీ, కానీ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ తక్కువ అవడం ద్వారా, వెయిట్ ఎక్కువ అవడం ద్వారా, అంతేకాకుండా కొంచెం మూడీగా ఉండడం ద్వారా ఫిజికల్ యాక్టివిటీ చేద్దాం అనుకొని కూడా చేయలేకపోవడం అనేది జరుగుతుంది. కొంతమందిలో స్వెట్టింగ్ ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యువర్ బాడీ నీడ్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ ఇట్ అక్యుములేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ పీరియడ్. సో ఆ టైంలో ఎక్కువగా అక్యుములేట్ ఉంటుంది కాబట్టి స్వెట్ అనేది ఎక్కువ రావడం, దాని ద్వారా బాడీ డిహైడ్రేట్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొంతమంది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ లోవర్ బాడీలో చేంజెస్ ఎలా జరుగుతాయి అంటే లెగ్స్ స్వెల్లింగ్ రావడం, దట్ మీన్స్ వారికోస్ వెయిన్స్ అంటారు కదండి. అంటే లెగ్స్ పైన, థైస్ పైన కానివ్వండి, ఇన్నర్ థై, అవుటర్ థై పైన నరాలు ఉబ్బినట్టుగా కనపడుతుంటాయి. దాన్నే వారికోస్ వెయిన్స్ అంటారు. వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే కనుక బికాజ్ ఆఫ్ ద హార్మోనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఆఫ్టర్ డెలివరీ కొంతమందికి వస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది ఎక్కువగా కూర్చున్న వాళ్ళకి కూడా వస్తుందండి. ఎక్కువగా ఒకే పొజిషన్లో లాంగ్ అవర్స్లో కూర్చున్న వాళ్ళకి, అలాగే కంటిన్యూగా నుంచొని ఉన్న వాళ్ళకి, లైక్ ఒక 6 to 7 hours డైలీ నుంచున్న ఉన్న వాళ్ళకి కూడా ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. సో దీనిలో కంగారు పడేస్తున్నాం లేదు. వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ఆఫ్టర్ డెలివరీ మనం ఈ లెగ్ స్టోనింగ్ ఎక్సర్సైజెస్తో, లెగ్ వర్కౌట్స్తో, థై మజిల్స్, గ్లూట్ మజిల్ ఎక్సర్సైజెస్తో వీటిని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈ రెడ్యూస్ చేసుకోవడానికి అండ్ గ్లూట్ మజిల్లో ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవడానికి, అలాగే మన బాడీని యాక్టివేట్ చేసుకోవడానికి, ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ని బ్యాక్ షేప్లోకి తీసుకురావడానికి, అండ్ ఓవరాల్గా మనం ఫిట్గా ఉండడానికి, ఇవన్నీ ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చో మనం ఈ వీక్లో చూద్దామండి. ఈ వీక్లో మనం చేయబోయే వేరియేషన్స్ ఫోకస్ ఆన్ ద లోవర్ అబ్డమినల్స్ అండ్ లోవర్ బాడీ థైస్ అండ్ హిప్స్ మజిల్స్ అండ్ గ్లూట్ మజిల్స్. సో వారికోస్ వెయిన్స్ అంటాం కదండి. ఈ వారికోస్ వెయిన్స్ రెడ్యూస్ చేయడానికి,
అలాగే లెగ్స్ టోన్ చేసుకోవడానికి అండ్ గ్లూట్ మజిల్స్ని టోన్ చేసుకోవడానికి, లోవర్ అబ్డోమినల్ టోన్ చేసుకోవడానికి, లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ చేసుకునే వేరియేషన్స్ మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ వేరియేషన్ వచ్చి ఫ్రీ స్క్వాట్స్. ఫ్రీ స్క్వాట్స్ అంటే హాఫ్ స్క్వాట్స్. దెన్ సెకండ్ వేరియేషన్ వచ్చి సైడ్ లెగ్ రైజెస్ ఫర్ అవుటర్ థై మజిల్ గ్రూప్స్. సో ఫస్ట్ వేరియేషన్ ఫ్రీ స్క్వాట్స్ ఎలా చేయొచ్చో నేను మీకు చూపిస్తాను. మనం స్క్వాట్ ఎప్పుడు చేసినా కానీ ఆల్వేస్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్ అండ్ లుక్ ఫార్వర్డ్ అండ్ లుక్ స్ట్రైట్. డోంట్ బెండ్ యువర్ బాడీ వైల్ డూయింగ్ దట్. ఓకే, ఆర్మ్ షుడ్ బి స్ట్రైట్. దిస్ ఈస్ కాల్డ్ హాఫ్ స్క్వాట్. ఇంతవరకు సరిపోతుంది. అండ్ కమ్ డౌన్ స్ట్రైట్. అండ్ వెన్ కమింగ్ అప్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ థై మజిల్ గ్రూప్స్. యూ షుడ్ స్క్వీజ్ యువర్ థైస్ బట్ డోంట్ స్ట్రెచ్ లైక్ హైపర్ ఎక్స్టెన్షన్. ఫుల్గా హైపర్ ఎక్స్టెన్షన్ ఈ స్ట్రెచ్ అవసరం లేదు. స్లైట్లీ బెండ్ అవ్వరు. నేను చూసారు కదండి, లైట్గా బెండ్ అయ్యింది. ఇక్కడ వరకు సరిపోతుంది. యూ షుడ్ స్క్వీజ్ యువర్ మజిల్స్, థై మజిల్స్. హాఫ్ స్క్వాట్, దట్స్ ఎనఫ్. బ్యాక్ షుడ్ బి స్ట్రైట్ అండ్ కమింగ్ అప్, బ్రీత్ అవుట్. ఇంత కింద వరకు చేయలేకపోతున్నాం. సెమీ స్క్వాట్స్ ఇక్కడ వరకు చేయండి, పర్వాలేదు. ఫార్వర్డ్ బెండింగ్ మాత్రం ముందుకు లేకుండా బ్యాక్ స్ట్రైట్గా ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. లుక్ స్ట్రైట్. ఇది ఈజీగా ఉంటే కొంచెం కింద వరకు. ఈ వేరియేషన్ 10 to 12 రిపిటేషన్స్ ఇంటూ 2 to 3 సెట్స్ వరకు ఇనిషియల్గా చేసుకుందాం. పర్వాలేదు, బాగానే ఉందని కనుక స్లోగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే థై మజిల్స్, సైడ్ థై మజిల్స్ ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ చేయాలన్నా, ఈ వ్యారికోస్ వైన్స్ మనం రెడ్యూస్ చేసుకోవాలన్నా కానీ మంచి వేరియేషన్ సైడ్ లెగ్ రైజెస్ లైక్ దిస్. దేనైనా హోల్డ్ చేయొచ్చు, లేదంటే పవర్ఫుల్గా హ్యాండ్ సపోర్ట్ తీసుకొని సైడ్ లెగ్ రైజ్ స్లోలీ డౌన్. లెగ్ లిఫ్ట్ చేసి కాన్సన్ట్రేట్ అన్న అవుటర్ థై మజిల్ గ్రూప్స్ అండ్ ఇన్నర్ థై కూడా స్ట్రెచ్ అవుతుందండి. స్లోలీ డౌన్. ఎప్పుడైతే మనం పైకి లిఫ్ట్ చేసామో షుడ్ హోల్డ్ ఇన్ 1 second అండ్ స్లోలీ డౌన్. ఇది బ్యాలెన్సింగ్ లేకపోతే మనం వాల్ సపోర్ట్ తీసుకుని కూడా మనం చేయొచ్చండి. థైస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అవుటర్ థై మజిల్స్లో ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా మంచి వేరియేషన్ ఇది. అలాగే అదర్ సైడ్ సేమ్ రిపిటేషన్స్ 10 to 12 రిపిటేషన్స్ ఇంటూ 2 to 3 సెట్స్. మనం బ్యాలెన్సింగ్ కుదరకపోతే వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. వీళ్ళంత వరకు 1 second పైన హోల్డ్ చేసి అండ్ స్లోలీ డౌన్. బట్ డోంట్ స్ట్రైట్ యువర్ లెగ్స్, స్లైట్లీ బెండ్ యువర్ నీ అండ్ స్క్వీజ్ యువర్ థై మజిల్ గ్రూప్స్. ద నెక్స్ట్ వేరియేషన్ ఫర్ గ్లూట్స్ మజిల్స్. సో హిప్ మజిల్స్ అంటాం కదండి, ఈ మజిల్ గ్రూప్స్. ఈ మజిల్స్ని స్టాండింగ్ బ్యాక్వర్డ్ కిక్స్ అంటే బోత్ హ్యాండ్స్ hold your waistline, have to kick to back with slightly knee bend like this and again touch the floor. సో మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా గ్లూట్స్ మీడియస్ ఈ మజిల్ పైన ఫోకస్ చేసినట్లయితే ఈ మజిల్లో ఉన్న ఫ్యాట్ అనేది ఫాస్ట్గా రెడ్యూస్ అవ్వడం జరుగుతుందండి. ఈ వేరియేషన్ చేసేటప్పుడు కూడా బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఉంటే ఏదైనా వాల్ సపోర్ట్ తీసుకొని మనం చేయొచ్చు. సో అలాగే అదర్ సైడ్ కాన్సన్ట్రేట్ ఆన్ హిప్ మజిల్ గ్రూప్స్. లిఫ్టింగ్ ఎప్పుడు కూడా ఫాస్ట్గా లిఫ్ట్ చేయడం అండ్ కమ్ డౌన్ స్లోలీ. షుడ్ లిఫ్ట్ ద వెయిట్, యూ షుడ్ లిఫ్ట్ యువర్ లెగ్ ఇన్ 1 second అండ్ డ్రాప్ ఫర్ 2 to 3 seconds. బ్యాలెన్సింగ్ ప్రాబ్లం అయితే కనుక వాల్ సపోర్ట్ తీసుకోవచ్చండి. ఈ 3 వేరియేషన్స్ మనం స్టాండింగ్ చూసామండి. అలాగే లయింగ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అండ్ అబ్డమినల్ మజిల్స్కి ఏ వేరియేషన్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో అబ్డమినల్ ఎక్సర్సైజెస్ మనం ఏ వేరియేషన్ చేసినా కానీ ఒకే మజిల్ పైన మనకి ఎఫెక్ట్ ఉంటుందండి. అలా కాకుండా కొన్ని వేరియేషన్స్, వెరీ లెస్ వేరియేషన్స్ ఏంటంటే మన అబ్డమినల్ కోర్ మజిల్ అన్ని గ్రూప్స్కి కూడా ఈ ఒకే ఒక వేరియేషన్ సరిపోతుంది. దానిలో ఒక వేరియేషన్ డబుల్ క్రంచ్ లైక్ దిస్. ఈ క్రంచ్ ద్వారా ఏమవుతుంది, మీడియల్ అబ్డమిన్ అండ్ లోవర్ యాబ్స్ అండ్ మీడియల్ అబ్డమిన్ ఈ 3 మజిల్ గ్రూప్స్ వర్క్ అవడమే కాకుండా రిబ్ గేజ్ కూడా ప్రాపర్గా స్క్వీజ్ అవడం జరుగుతుంది. సో ఈ వేరియేషన్ చేసేటప్పుడు వీలైనంత వరకు మ్యాక్సిమం స్క్వీజ్ చేసి మజిల్ని స్ట్రెచ్ కూడా ఫుల్ మోషన్లో స్ట్రెచ్ ఎక్కువ చేసి లెగ్స్ 4 టచ్ చేసినట్టయితే లోవర్ బ్యాక్ స్ట్రెయిన్ అవ్వకుండా, దట్టు మజిల్కి రికవరీ ఎక్కువ రావడం, మజిల్ ఫ్లెక్సిబిలిటీ పెరగడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మనం హ్యాండ్ ప్రాపర్గా హోల్డ్ చేయడం, థమ్తో నెక్ మజిల్స్ని
సపోర్ట్ ఇచ్చి both legs raise your and crunch gradually and slowly come back and relax. Again squeeze and slowly down. Again squeeze and slowly down. మనం ఇంకా చేయగలిగితే కనుక ఇంకో సెట్ ఎక్స్ట్రా చేసుకోవచ్చండి. ఆఫ్టర్ వర్కౌట్, ఆఫ్టర్ అబ్డమినల్ ఎక్సర్సైజెస్ ఎప్పుడు కూడా మనం బ్యాక్ స్ట్రెంథనింగ్ అనేది మర్చిపోకుండా చేయాలి. ఈ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్లో ద బెస్ట్ వేరియేషన్ వచ్చి క్యాట్ అండ్ క్యామెల్ ఎక్సర్సైజ్. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. మన బాడీ పామ్స్ అండ్ నీ సపోర్ట్తో వీళ్ళంత వరకు ఎక్కువ స్ట్రెచ్ చేసి అండ్ బ్యాక్ షుడ్ బి స్ట్రైట్. బ్యాక్ ఎప్పుడు కూడా ఫ్లాట్గా ఉండాలి. స్లోగా మన కోర్ మజిల్స్ని స్క్వీజ్ చేసి క్యామెల్ పొజిషన్లో హెడ్ని డౌన్ చేసినట్లయితే మన బ్యాక్ మజిల్స్, స్పైన్ మజిల్స్ స్క్వీజ్ అవ్వడం, స్ట్రెచ్ అవ్వడం, అలాగే అబ్డమినల్ మజిల్స్ స్క్వీజ్ అవ్వడం, ఈ మజిల్ స్ట్రెంథింగ్ అవ్వడం జరుగుతుంది. అండ్ స్లోలీ బ్రీత్ అవుట్ అండ్ కమ్ డౌన్. నార్మల్ స్ట్రెచ్ టు ఫార్వర్డ్ స్ట్రెచ్. ఈ పొజిషన్లో బ్యాక్ మజిల్స్ స్క్వీజ్ అయ్యి అబ్డమినల్ మజిల్స్ అనేది స్ట్రెచ్ అయిపోవడం జరుగుతుంది. అగైన్ క్యామెల్ స్ట్రెచ్ అండ్ క్యాట్ పొజిషన్. సో ఈ వేరియేషన్ 8 to 10 times 2 to 3 sets వరకు మనం చేయొచ్చు. సో ఈ వేరియేషన్ మనం ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా, లేదంటే అబ్డమినల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఆబ్లిక్ ఎక్సర్సైజెస్, దట్ మీన్స్ సైడ్ ఎక్సర్సైజెస్, సైడ్ మజిల్ గ్రూప్స్కి ఏదైనా ఇంపాక్ట్ ఉండే ఎక్సర్సైజెస్ మనం చేసిన తర్వాత ఇలాంటి వేరియేషన్స్ మనం చేసుకున్నట్లయితే ఈ మజిల్ స్టెబిలిటీ పెరిగి మజిల్ స్ట్రెంథనింగ్ అవి, దట్టు మనకి ఎటువంటి లోవర్ బ్యాక్ పెయిన్స్ రాకుండా ఉంటుందండి. సో ఈ వేరియేషన్స్ చూసారు కదండి. ఈ వేరియేషన్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేదంటే మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా నాకు పోస్ట్ చేయాల్సిన ఫేస్బుక్ ఐడి వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్. లాస్ట్ వీక్లో మనం షోల్డర్ స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవచ్చో చూసామండి. ఈ వీక్లో మనం నెక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడబోతున్నాం. నెక్ ప్రాబ్లమ్స్ అంటే సర్వైకల్ స్పైన్ పైన ఉన్న టెండన్స్ అండ్ మజిల్స్ స్ట్రైన్స్నే మనం నెక్ ప్రాబ్లమ్స్ అంటామండి. అంటే నెక్ పెయిన్ ఇవన్నీ అంటారు కదా, దాన్నే మనం నెక్ పెయిన్ అంటాం. సో ఈ నెక్ పెయిన్ ఎందుకు వస్తుంది? దీనిలో చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి విప్లాష్, దట్ మీన్స్ మనం ఎప్పుడైనా సరెండరీ లైఫ్ స్టైల్, దట్ మీన్స్ ఎక్కువసేపు కూర్చొని ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేని వల్ల ఏమవుతుందంటే పడుకొని సడన్గా లెగిసినప్పుడు, లేకపోతే బ్యాక్వర్డ్ నుంచి ఫ్రంట్ వర్డ్ తిరిగినప్పుడు మెడ పట్టేయడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ ద వితౌట్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ద్వారా మజిల్ స్ట్రెంథనింగ్ లేక మజిల్ క్యాచెస్ రావడం. అండ్ నెక్స్ట్ వచ్చి స్ప్రెయిన్స్ అండ్ స్ట్రెయిన్స్. ఎందుకంటే ఎక్కువగా ఇవి జరిగేది ఫిజికల్ యాక్టివిటీ ఓవర్గా చేసేవాళ్ళకి, విగ్రెస్గా ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళకి, దట్టు ప్రాపర్ ఇంటేక్ ఫుడ్ తీసుకోకపోవడం, అలాగే మన బాడీకి కావాల్సినంత వాటర్ కన్జంప్షన్ అనేది లేకపోవడం, అలాగే ప్రాపర్ రెస్ట్ లేకపోవడం. అంతేకాకుండా ఎప్పుడైతే మనకి మజిల్ క్యాచెస్ కానివ్వండి, బాడీ డిహైడ్రేట్ అయిందంటే బికాజ్ ఆఫ్ ద మన బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక ప్రాపర్ వేలో ఒక సిస్టమేటిక్ హార్డ్ వర్క్ చేయకపోవడం ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ స్ప్రెయిన్స్ అండ్ స్ట్రెయిన్స్ని మనం, ఈ మజిల్ స్ట్రెయిన్ని మనం తగ్గించుకోవడానికి మనం ఒక ఫిజికల్ థెరపీ ఎక్సర్సైజెస్ మనం చేయొచ్చు. ఈ ఫిజికల్ థెరపీ ఎక్సర్సైజెస్లో ఒక బెస్ట్ వేరియేషన్స్ 5 to 6 వేరియేషన్స్ మీకు చూపిస్తానండి. బోత్ హ్యాండ్స్ క్లబ్ చేసి బిహైండ్ యువర్ హెడ్. యూ షుడ్ ప్రెస్ విత్ యువర్ హ్యాండ్స్ టు యువర్ హెడ్. పవర్ఫుల్గా ప్రెస్ చేసి ఎల్బో ఈక్వల్ టు సెంటర్ ఆఫ్ షోల్డర్ లైన్ లైక్ దిస్. డోంట్ క్లోజ్ యువర్ ఎల్బోస్ వైడ్. షుడ్ ప్రెస్. పవర్ఫుల్గా ప్రెస్ చేస్తున్నాం మన హెడ్ని ప్రెస్ చేసినప్పుడు మీరు మాత్రం హెడ్ వీలున్నంత వరకు స్టిఫ్గా ఉంచండి. ఎప్పుడైతే మనం ప్రెస్సింగ్ స్టార్ట్ చేసామో గ్రాడ్యువల్లీ యూ హ్యావ్ టు బ్రీత్ అవుట్. ఇలా 30 to 40 seconds అండ్ స్లోలీ రిలాక్స్. అగైన్ స్ట్రెచ్. సో ఇది స్టాండింగ్ అండ్ సిట్టింగ్ కూడా చేయొచ్చండి. మనం ఇంతకుముందు చేసిన వేరియేషన్స్ అంటే హ్యాండ్స్తో పవర్ఫుల్గా పుష్ ఇచ్చామండి హెడ్కి, అంటే నెక్ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం. ఇప్పుడు అలాగే హ్యాండ్స్ ప్రాపర్గా సేమ్ యాంగిల్లో మనం హోల్డ్ చేసి హెడ్ని పుష్ టు బ్యాక్, పవర్ఫుల్గా హెడ్ని బ్యాక్ పుష్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రంట్ ఉన్న యాంటీరియర్ మజిల్ గ్రూప్స్, నెక్ మజిల్స్, ఫ్రంట్ ఉన్న టెండన్స్, ఈ రెండు కూడా స్ట్రెంథన్ అవుతాయి. సో స్టిఫ్గా ఉంచిన హ్యాండ్స్. షుడ్ ప్రెస్ విత్ యువర్ హెడ్ టు స్లోలీ, then breathe out gradually.
should do the variation approximately 30 to 40 seconds and relax. Again stretch, relax. ఈ వేరియేషన్స్ అన్నీ కూడా సిట్టింగ్ పొజిషన్లో కానివ్వండి, స్టాండింగ్ పొజిషన్లో మన కంఫర్ట్ బట్టి అలా అయినా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చి సర్వికల్ యాంటీరియర్ హెడ్ మజిల్స్ కోసం, టెండన్స్ కోసం ఫ్రంట్కి ఎలా చేయొచ్చో చూద్దానండి. సో సేమ్ పామ్స్ మనం పవర్ఫుల్గా హోల్డ్ చేసి palm on the forehead, then press to back like this. You can feel your front muscles here. Slowly breathe out. Elbows should be wide and push gradually and breathe out. సో ఇలా మనం 3 to 4 sets వరకు చేసుకోవచ్చండి. ఈ 3 వేరియేషన్సే కాకుండా బ్యాక్వర్డ్ సిటప్స్, ఫ్రంట్వర్డ్ సిటప్స్ అంటే యాంటీరియర్ మజిల్స్ అండ్ పోస్టీరియర్ మజిల్స్ స్ట్రెంథనింగ్ చేసుకునే వేరియేషన్స్ ఒక 2 ఉన్నాయి. అవి కూడా చూపిస్తానండి. వీలుంటే ఇవి కూడా మనం రెగ్యులర్గా చేసుకున్నట్లయితే ఈ బ్యాక్ పెయిన్, దట్ మీన్స్ బ్యాక్ నెక్ పెయిన్ కానివ్వండి, నెక్ పెయిన్, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఈ వేరియేషన్ చేయడానికి మనం చూస్ చేసుకోవాల్సింది ఏదైనా సర్ఫేస్ కొంచెం కుషనైజ్డ్ బెంచ్ ఏదైనా తీసుకుంటే కనుక మనం ఈజీగా చేయొచ్చండి. సో చూడండి, నెక్ సపోర్ట్ లేకుండా వీళ్ళంత వరకు నెక్ మజిల్స్ బేస్ అయ్యేలాగా బెంచ్ సర్ఫేస్ తీసుకొని ఫ్రంట్ ఫార్వర్డ్ సిటప్స్ మీన్స్ ఇట్స్ ఫర్ ఫ్రంట్ మజిల్స్, నెక్ ఫ్రంట్ మజిల్స్ షుడ్ లిఫ్ట్ అండ్ బ్రీత్ అవుట్ అండ్ స్లోలీ డౌన్. కాన్సన్ట్రేట్ యువర్ సర్వైకల్ ఫ్రంట్ మజిల్ టెండన్స్. Concentrate your neck muscle groups and hold in a second and slowly down. మీకు ఈజీగా ఉందంటే కనుక 15 రిపిటేషన్స్ వరకు కూడా చేయొచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రంట్ సిటప్స్. సో ఇలాగే బ్యాక్వర్డ్ సిటప్స్ ఎలా చేయొచ్చో చూద్దామండి. దట్స్ ఫర్ పోస్టీరియర్ హెడ్స్, దట్ మీన్స్ బ్యాక్ మజిల్ గ్రూప్స్. So backward sit-ups కోసం lie down on the backwards. Should raise your head to maximum, raise your chin and squeeze your neck muscle groups. When you squeeze there, breathe out and slowly down. Raise your chin and concentrate your stretch. మీరు ఫ్రంట్ మజిల్స్ పైన స్ట్రెచ్ చేసినట్టు మీరు ఫీల్ అవ్వచ్చు. అలాగే బ్యాక్ మజిల్స్ స్క్వీజ్ అవుతాయి. ఎప్పుడైతే బ్యాక్ మజిల్స్ స్క్వీజ్ అవుతుందో దెన్ బ్రీత్ అవుట్ అండ్ కమ్ డౌన్ స్లోలీ. యూ మే డూ 10 to 12 రిపిటేషన్స్. సో ఈ 2 వేరియేషన్స్, ఇంతకుముందు చూపించిన 3 వేరియేషన్స్, టోటల్ 5 వేరియేషన్స్ అండి. ఈ టోటల్ 5 వేరియేషన్స్ అట్లీస్ట్ 2 to 3 వీక్స్ మీరు రెగ్యులర్గా చేసుకున్నట్లయితే నెక్ పెయిన్ అనేది ఆల్మోస్ట్ రెడ్యూస్ అయిపోతుంది. సో వ్యూవర్స్, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ నాకు పోస్ట్ చేయాల్సిన నా ఫేస్బుక్ ఐడి పోస్ట్ చేస్తే దానిలోంచి మంచి టాపిక్ తీసుకొని నెక్స్ట్ వీక్లో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు బీ ఫిట్, బీ హెల్తీ. మీ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్తో.